మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సెప్టెంబర్ 7న వినాయకుడి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు, ముందుగానే వినాయకుడి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో యువత అంతా ముందుకు వచ్చి మట్టి వినాయకులను కొనేందుకు పోటీలు పడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడినప్పుడే అది కూడా మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో యువత అంతా ముందుకు వస్తున్నారు. ఈరోజు వారిని అడిగి తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మట్టి వినాయకుల్ని కొనడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుందాం రండి. అన్న నమస్తే. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట లోకలే. ఎప్పటి నుంచి మీరు మట్టి వినాయకుడిని కొనుగోలు చేస్తున్నారు? 3 years నుంచి. 3 years నుంచి. మీరు 9 రోజులు ఏ విధంగా పూజలు చేస్తారు వినాయకుడికి? మేము ఫస్ట్ రోజు ఆగమను మంచిగా డీజే పెట్టి తీసుకువెళ్తాం. 9 రోజులల్లా పూజలు ఘనంగా జరుగుతాయి. 2 పూటలు అన్నదానాలు కూడా 3 times అట్లా పెడతాం. మంచిగా ఘనంగానే చేసుకుంటాం, హిందూ ముస్లిమ్స్ కలిసి. అందరూ కలిసి చేసుకుంటారు. మేము ముసల్మాన్. ఏ పూజలు? మీరు ముస్లిమ్స్ అన్న? సో గ్రేట్ అన్న. ముస్లిమ్స్ అయ్యండి వినాయకుడి పండక్కి. ఫ్రెండ్షిప్ లో మేము ముసల్మాన్ అందరూ కలిసి చేసుకుంటాం, హిందూ ముస్లిమ్స్. ఓకే, మీరు ఎంత పెట్టి వినాయకుడిని కొన్నారు? మాది వచ్చేసి ₹1,00,000. ఇక్కడ ఎదురుగానే ఉంది విగ్రహం. ఇది నిర్మల్ హాస్పిటల్ దగ్గర పెట్టేస్తున్నాం. ఓకే, ప్రతి ఇయర్ అక్కడనే చేస్తాం ఘనంగా. ఎన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు? మేము 11 days చేస్తాం. 11 days నాడు నిమజ్జనం జరుగుతుంది. మట్టి వినాయకులు కొనడానికి గల కారణం, ఈ రోజుల్లో అందరూ కెమికల్స్ వాడుతున్న వినాయకుల్ని కొంటున్నారు కదా, మట్టి వినాయకుల్ని కొనడానికి గల కారణం ఏంటి? ఈ పిఓపి అయితే పర్యావరణం ఖరాబ్ అవుతుందని చెప్పేసి మా పెద్దలు కూడా చెప్పేది. ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు కావద్దని మట్టి విగ్రహం స్టార్టింగ్ స్టార్ట్ చేసాం. ఇక పోను దిలీప్ అన్న దగ్గర మట్టి విగ్రహాలు 20 feet దాకా చేస్తుండు. బాగానే క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, గట్టి స్ట్రాంగ్ గా చేస్తాడు మట్టిది. ప్రతిసారి ఇక్కడికే వస్తుంటారా? మేము 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాం. అన్న చేయబట్టి 4 years అట్టుంది మేబీ సూర్యాపేటలో. మేము 3 years నుంచి ఇక్కడనే తీసుకుంటున్నాం. నమస్తే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్నారు మట్టి వినాయకుడు? 3 years. ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు మీరు ఈ 9 రోజులు? 9 రోజులు కోలాటం కానీ, లేకపోతే ఏమంటే కుంకుమ పూజ, ముగ్గుల పోటీలు ఇవన్నీ ఉంటాయి. ఘనంగా నిర్వహిస్తారు? ఘనంగానే చేస్తాను. అన్నదాన కార్యక్రమం, అన్నదానం కూడా ఉంటుంది. అవన్నీ చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇది ఇప్పుడు మాదైతే 3వసారి. అంటే మట్టి వినాయకులు కాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయకుడిని పూజిస్తున్నాం? 3 years నుంచి. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంలో మీరు మట్టి వినాయకుడిని కొనుగోలు చేస్తున్నారు? అవునండి. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట లోకల్ శ్రీరామ్ నగర్ నుంచి వచ్చినామండి. ఎప్పటి నుంచి మీరు వినాయకుడిని కొంటున్నారు ఇక్కడ? మేము ఒక 10 years నుంచి ప్రతిసారి మట్టి వినాయకులే ఉంటాం. ఈ షెడ్ మన దిలీప్ అన్న దగ్గర నుంచి ఇక్కడనే ఉంటామండి. 10 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని కొనుగోలు చేస్తున్నారా? 10 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైనా సరే మట్టి విగ్రహాన్ని కొనుగోలు చేస్తామండి. ఈ వినాయకుడికి ఎంత రేటు పడింది? మామూలుగా మన విగ్రహం వచ్చేసి వినాయకుడికి 70,000 పడ్డారు. ప్రతి ఇయర్ ఇదే కాస్ట్ తో కొంటారా? మన విగ్రహం ఇక హైట్ రేట్ బట్టి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తారు మనకు. మనకి మామూలుగా 14-15 feet వచ్చేసి 60,000 అట్లా పడ్డది. ఈ 9 రోజుల పాటు ఉత్సవాలు ఏ విధంగా చేస్తుంటారు? ఈ 9 రోజుల పాటు భక్తితోటి, అంతే మన పిఓపి విగ్రహాలు జర పొల్యూషన్ కాకుండా, మన పర్యావరణాన్ని గీట కాపాడుకోవడానికి, నీళ్ళు గీట కలుషితం కాకుండా మనం మట్టి విగ్రహాలని పూజించుకోవాలనే ఉద్దేశంతో మనం చాలా భక్తితోటి అంగరంగ వైభవంగా మట్టి విగ్రహాలను పూజించుకుంటాం. చూసారు కదండి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నీరు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడినప్పుడే అది మనల్ని రక్షిస్తుంది అనే ఉద్దేశంతో యువత అంతా ముందరికి వస్తున్నారు. పృథ్వీ గారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా మట్టి వినాయకులు తయారు చేస్తారనేది. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు తయారయ్యేపట్టు ఒక 5 years అవుతుంది. 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఎలా తయారు చేస్తారు? అంటే మట్టి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మట్టి కోల్కతాకి వెళ్ళి తెప్పిస్తున్నాడు. మొత్తం కోల్కతాకి వెళ్ళి తెప్పిస్తున్నారు. మొత్తం మిషన్స్ ఏమైనా వాడతారా? మిషన్స్ ఏమాట మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ చేస్తారు మొత్తం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వర్కింగ్ అంతా? ఇప్పుడు స్టార్ట్ అయ్యేటట్టు ఒక 6 months అవుతున్నది. 6 months స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు అయిపోతున్నది. ఓకే, అంటే ఓన్లీ మిషన్స్ ఏం వాడకుండా విత్ హ్యాండ్స్ తోటి? ఓన్లీ హ్యాండ్స్ తోనే చేస్తారు. వర్కర్స్ కూడా కోల్కతాకి వెళ్ళి వచ్చారు. మొత్తం అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం మెటీరియల్ వర్కర్స్ కూడా కోల్కతాకి వెళ్ళి వచ్చారు. ఓకే, మొత్తం అంటే ఒక వినాయకుడు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక వినాయకుడు చేయడానికి నాకు తెలిసి ఒక 15 days పడుతుంది. 15 days పడుతుంది. ఎంతమంది వర్కర్స్
వర్కర్స్ ఉన్నారు? ఇప్పుడు దాదాపు ఒక 30 వర్కర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు, 30 to 40 మెంబర్స్. క్లేలో టైప్స్ ఉంటాయి కదన్నా, ఎటువంటి టైప్ ఆఫ్ క్లే వాడతారు మీరు? బ్లాక్. బ్లాక్. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ వీటి కూడా మొత్తం హ్యాండ్ తోటి హ్యాండ్తోనే చేస్తారు, మొత్తం వర్కర్స్ చేయడమే. నో మిషన్స్ మిషన్ ఏది కూడా వాడారు. కాస్ట్ ఎలా ఉంటుంది విగ్రహాలకి? కాస్ట్ వచ్చేసి మీడియం ఉంటుంది, అంత హెవీగా ఏమి ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, అంత హెవీగా కూడా తీసుకోడు. విక్రమ్స్ కూడా చాలా హ్యాపీగా. ఓకే. కెమికల్స్ ఏం వాడకుండా కెమికల్స్ ఏం లేదు, వాటర్ని సేవ్ చేయడానికి మీరు ఇలా చేస్తున్నారు? కెమికల్స్ అనేది ఏది ఉండదు, నార్మల్ పెయింటింగ్స్ అన్ని చూసినా కూడా అర్థమైపోతుంది మనకు అది. ఓకే. అంతా ఎన్ని వినాయకులు తయారు చేస్తారు పర్ ఇయర్? ఇప్పుడు చిన్నవి వచ్చేసి అయితే నాకు తెలిసి ఒక 300 to 400 విన్నాంట, పెద్దవి ఒక 40 దాకా చేశారు. నిన్ననే మొత్తం తీసుకెళ్తుండే ఒక్కొక్కళ్ళు. ఎన్ని ఎత్తులు అడుగు వినాయకుల్ని తయారు చేస్తారు? ఇప్పుడు మన దగ్గర దాదాపు ఒక 25 దాకా చేసిండు, 25 feet. ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటుంది? చిన్నది ఇప్పుడు 2 feet కి స్టార్ట్ అయి ఉన్నది, 25 feet 26 feet దాకా ఉన్నది. ఫీట్స్ బట్టి కాస్ట్ ఉంటుందా? ఫీట్ మార్చ్ ఉంటుంది. ఓకే. ఏ ఏరియా నుంచి వస్తున్నారు పర్చేస్ చేయడానికి? ఇప్పుడు నల్లగొండ వస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఖమ్మంకి వెళ్ళి ఉన్నారు, కోదాడ ఉన్నది, తుంగతుర్తి ఉన్నది, ప్రతి దగ్గరికి ఉన్నది మన డిస్ట్రిక్ట్కి వెళ్ళి. ఎన్ని డేస్ ముందు నుంచి మీకు ఆర్డర్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఆర్డర్స్ దాదాపు ఒక 4 monthsకి వెళ్ళి ముందుకెళ్ళి ఆర్డర్స్ వస్తాయి. పెద్ద వీటికి, చిన్న వీటికి నార్మల్గా తయారు చేస్తున్నారు. అంటే మీ ఇష్టంగానే డిజైన్స్ తయారు చేస్తారా? మాకు ఇలా కావాలి అన్నట్టు అలా కూడా తయారు చేసి ఇవ్వగలరా అని? మీకు ఎలా అంటే కస్టమర్స్కి ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇవ్వగలుగుతాం. ముందుగానే ఒక 2 months ముందు చెప్తే మీరు తయారు చేసి ఇస్తారా? 2 months ముందు, 1 month ముందు చెప్తే చేసుకోనికి వీలుగా ఉంటుంది. అంటే మాకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఏ డిజైన్ తీసుకొచ్చి ఇది కావాలి మాకంటే ఆ విధంగా చేసిస్తారు. ఓకే. మామూలుగా ఇప్పటివరకు అయితే ఎన్ని వినాయకులు పర్చేస్ చేశారు? ఇప్పటి వరకు దాదాపు పెద్దవి 18 నుంచి 25 feet వరకు ఒక 30కి వెళ్ళి 40 దాకా పర్చేజ్ చేశారు. హైయెస్ట్ కాస్ట్ ఎంత అండి ఇక్కడ? హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు పెద్దది ఒక 25 feet దానికి వచ్చేసి 1,20,000, 1,30,000 చాలా తక్కువ తీసుకుంటున్నాడు ప్రైస్ కూడా. ఓకే. తక్కువలోనే, చాలా తక్కువలో అందరికి అందుబాటులోనే అందిస్తున్నారా? చాలా తక్కువ అంటే చాలా తక్కువ, అందుబాటులో చాలా హ్యాపీగా ఉంది. ఓకే. 6 అడుగుల వినాయకుడికి వాటికి ఎంత తీసుకుంటారు? రీజనబుల్ రేట్ అట్లా ఏం లేదు, బయటకి ఇక్కడికి చాలా డిఫరెన్స్. ఒకసారి ఎక్కడ కనుక్కున్నా కూడా కస్టమర్స్ అట్లా బయటకి వచ్చి ఇక్కడ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ వస్తున్నారా మీ దగ్గరికి? చాలా మంది ఇప్పుడు నెల్లూరుకి వెళ్ళి వస్తారు, ఆంధ్ర సైడ్కి వెళ్ళి, గుంటూరుకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు, అమరావతికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా అమరావతి, గుంటూరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకుపోయారు ఒక 3-4 members దాకా. మట్టి వినాయకులు చేయడానికి గల కారణం ఏమన్నా ఉందా? మన పర్యావరణం మనం కాపాడుకోవాలి కదా, దాని గురించి. పర్యావరణాన్ని కాపాడడానికి పర్యావరణం మనల్ని కాపాడుతుంది కదా, దాని గురించి. చూసారు కదండి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని తయారు చేస్తున్నారు. హాయ్ అన్న. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? తలకాంబ నుంచి వచ్చాం, పక్కనే 7 kilometers. ఎన్ని ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడిని కొనుగోలు చేస్తారు? మేము ఒక 7 years నుంచి పెడుతున్నాం వినాయకుడిని. ఓకే. ముందే ఆర్డర్ ఇచ్చారా, ఇప్పుడే వచ్చారా? ముందే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ మేము ఒక 7 years నుంచి పెడుతున్నాము. శివాజీ యూత్ మా గ్రూప్ పేరు. అందరం ఎప్పుడు కూడా మట్టి వినాయకులను పెడతాము, ప్రకృతికి హాని కలిగించకుండా. ఓకే. పిఓపి పెట్టకుండా ఇదే పెడతాం మట్టి వినాయకులు. మీరు 9 రోజుల పాటు పూజలు చేస్తుంటారు కదా, ఏ కార్యక్రమాలు పెడతారు? 9 రోజులు ప్రతిరోజు పూజ ఉంటుంది, ఉదయం సాయంత్రము. నెక్స్ట్ చిన్నపిల్లలకి రోజు అక్కడ ఆట పోటీలు ఉంటాయి. నెక్స్ట్ లేడీస్కి ముగ్గులు పోటీలు ఇట్లా ఉంటాయి. కుంకుమ పూజ లాంటివి కూడా పెడతాం. లాస్ట్ రోజు డిఏ పెట్టి మంచిగా భారత్లో డాన్స్ చేస్తాం. ఎంతమంది వచ్చారు? మేము ఒక 10 members వరకు ఉంటాం మా గ్రూప్లో. ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ పెడతాం అండి. ఏ విధంగా అంటే మీరే కాకుండా ఇంకా ఎంతమంది కొనుగోలు చేయడానికి వచ్చారు మీ ఊరు నుంచి, మీ ఊరు తరపున? మా ఊర్లో అట్లీస్ట్ ఎట్లేదనుకున్నా per yearly 20 విగ్రహాల దాకా పెడతారు. ప్రతి చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ప్రతి ఎంజాయ్ చేసే పండుగ అంటే మంచి వినాయక చవితి. ప్రతి చిన్నపిల్లడు కూడా పెడతారు మంచిగా, మస్తు ఎంజాయ్గా ఉంటుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ సూర్యాపేట. ఎన్ని ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు? 4 years నుంచి. ఓన్లీ మట్టి వినాయకుడిని పర్చేస్? ఓన్లీ మట్టి వినాయకుడు అంటే ఇప్పుడు 10 years అవుతుంది. మట్టి వినాయకుడు కాకుండా ఇప్పుడు కలర్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర 4 years నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా బుక్ చేయడానికే వచ్చాను. పిఓపి కాకుండా మట్టి వినాయకుడిని తీసుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? 15 years నుంచి మట్టి వినాయకుడినే వాడుతున్నాము. 15 years నుంచి. ఓకే. ఒక 1 feet విగ్రహాలు మాది గౌరీ పూజా స్టోర్ అనమాట, లోకల్లోనే. ఆ షాప్ దారి పేరు మీద సౌజన్య ఫ్యాషన్స్ అని మాది ఇంకో షాపు. 2 షాపుల పేరు మీద ఎవ్రీ ఇయర్ ఒక 1 feet లోపల 8 inches ఇంట్లో పెట్టుకునే మేము ఫ్రీ డొనేషన్స్ కూడా చేసాము. ఇంకా ఇప్పుడు పెద్దవి కూడా మేమే ఇక్కడే తీసుకుంటున్నాం మొత్తం. ఎటువంటి పూజలు చేస్తారు 9 days? 9 days అంటే చాలా జరుగుతాయి. ఎవ్రీడే ఖాళీ ఉండేది లేదు, ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టాల్సిన, అభిషేకము, కుంకుమ పూజలు, ఇలా ప్రతిదీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. ఒకరోజు అన్నదానం, ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. మీకు ఎంత కాస్ట్ పడింది వినాయకుడు?
ఇంకా చూడలేదు, ఇప్పుడు చూడడానికి వచ్చాను. తీసుకున్నా ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 15,000 వరకు బడ్జెట్లో తీసుకునేది. ఈ ఇయర్ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు చూస్తున్నాను. సెలెక్షన్ చేశాక మాట్లాడాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయంటారా? బడ్జెట్ ఫ్రెండ్లీ. ప్రతి ఇయర్ ఇక్కడే తీసుకుంటారా? ఇప్పుడు 4 years నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను. ఓకే, మంచి రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయంటారు. రీజనబుల్ కాస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆదిదేవుడు, లంబోదరుడు, విఘ్నాధిపతి, ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా పలికేటి వినాయకుడు, అన్ని వరాలు ఇచ్చే వినాయకుడు అండి. ఈ వినాయకుడు ఉత్సవం అంటేనే ప్రతి ఒక్కరు యూత్ అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరూ పర్యావరణాన్ని కాపాడాలి, అందరూ కూడా మట్టి వినాయకులనే కొనుగోలు చేయాలి, మట్టి వినాయకునికే పూజలు చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నట్టు మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చాలామంది కూడా యువత అంతా కూడా మట్టి వినాయకులనే తీసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మట్టి వినాయకులనే పూజించాలి అని చెప్పడం మనం చూస్తున్నాము. అందరూ మట్టి వినాయకులనే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం.